గత నెలలో ఫిబ్రవరి 22, 23, 24 కాకతీయ యూనివర్సిటీలో మా యొక్క శతావధానం చాలా గొప్పగా నిర్వహించారు యూనివర్సిటీ మరియు కాకతీయ పెద్ద కవితావేత్త గారు. శతావధానులు తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం 5గురే ఉన్నారు. అందులో 2 మాత్రమే యాక్టివ్గా అవధానాలు చేస్తున్నారు. అవధానం అనేది మన ప్రతాపరుద్రుల కాలంలో మన వరంగల్లోనే పుట్టింది. అవధానం అనేది చాలా గొప్ప కళ, సాహిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రపంచమంతా విస్తరించింది. దానిని కాపాడుకోవటం మన విధి. అందువల్ల మనం ప్రస్తుతం ఈ నూతన సంవత్సరంలో తెలుగు భాషను మెరుగుదిద్దే, తెలుగు భాష అభివృద్ధికి పట్టం కట్టే కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా అవధానాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగినట్లయితే ఆ అవధానం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పిల్లలకు, యువతకు కూడా ఒక గొప్ప జ్ఞాన సముపార్జన అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ అవధాన విద్యను ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై తెలుగు. తెలుగు ప్రజలు పద్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మనకు 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయింది వాళ్ళ భారతం జన్మించి. ఇప్పటికీ నన్నయ్య రాసిన పద్యాలు, భాగవతం పద్యాలు ప్రతి గ్రామంలో ఎంతో మంది ప్రజల నాటకం మీద ఉన్నాయి శాశ్వతంగా. ఆ రకంగా పద్యం అనేది ఒక శాశ్వతత్వం పొందిన ప్రక్రియ. తెలుగు ప్రజలందరూ కూడా పద్య ప్రక్రియను ఆదరించి సాంప్రదాయ విలువలను కాపాడాలని కోరుకుంటున్నాను.